సంగారెడ్డిలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్ల పంపిణీని వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకిషన్ నిర్వహణలో మొత్తం 150 మంది కార్మికులకు రెయిన్ కోట్లను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్మికులకు రెయిన్ కోట్లను పంపిణీ చేయడం అభినందనీయమని, వాసవి మా ఇల్లు వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జరపాలని తెలిపారు. వాసవి మా ఇల్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు సంగారెడ్డి పట్టణ ప్రజల కోసం వర్షంలో పనిచేస్తున్నారని, వారి కోసమే రెయిన్ కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి మా ఇల్లు సంస్థ కార్యదర్శి తోపాజీ హరీష్, సభ్యులు మేడం రాధాకిషన్, కొంపల్లి విద్యాసాగర్, జూలకంటి బుచ్చిలింగం, రామా భాస్కర్, ఆమెటి కిట్టు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కోన సంతోష్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జార్జ్, నాయకులు కిరణ్ గౌడ్, మహేష్, శ్రీహరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సాయి కరెక్ట్ అరే పట్టుకోండి వేసుకోండి. అరే మొత్తం స్టాప్ సూపర్వైజర్, వాటర్ సూపర్వైజర్, బోర్ మోటార్ సూపర్వైజర్. నిత్యము మేము నీళ్ళల్లో నానడము, సరైన సమయానికి ఇక్కడికి చేరుకోకపోవడం ఇలాంటివి నడుస్తున్నాయి. మా సమస్యలని గుర్తించి వాసవి స్వచ్ఛంద సంస్థ మా సమస్యలను గుర్తించి సమస్యలను నెరవేర్చింది. ఈ వాసవి స్వచ్ఛంద సంస్థకు మా మున్సిపల్ వాటర్ సప్లై కార్మికుల తరఫున అందరి తరఫున ఆ స్వచ్ఛంద సంస్థలో సభ్యులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాము. మాకు చాలా ఆనందకరంగా ఉంది. వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నటువంటి అనంతకిషన్ గారికి, మళ్ళీ అలా గ్రూపు మా ఇల్లు సంస్థ గ్రూపు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తుంది. నీళ్ళల్లో తడిసి రోజు వర్షంలో తడిసి ముద్దవుతున్న మమ్మల్ని గుర్తించి రెయిన్ కోట్లు మాకు పంపిణీ చేసినందుకు మా కార్మిక సోదరులందరి తరఫున పేరు పేరున వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాటర్ సప్లై వర్కర్ మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా ఎవరు పట్టించుకోకపోవడం ఎంతో ఇదవుతుంది. కానీ ఈ వర్షంలో తడవడం కానీ ఇది అవుతున్నాము చూసి గుర్తించి మమ్మల్ని వాసవి మా ఇల్లు సంస్థ వాళ్ళు, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మమ్మల్ని గుర్తించి మాకు ఈ రెయిన్ కోట్లు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. మా కార్మికుల తరఫున అందరి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాసవి మా ఇల్లు సంస్థ వారు అడగగానే వెంటనే మా కార్మికుల కోసం ఈరోజు రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు కోట్స్ మా వాటర్ సప్లై ఇంజనీరింగ్ సెక్షన్ వారికి ఈరోజు ఇచ్చారు. దీనికి మా మున్సిపల్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను అండ్ కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను.
ఇటువంటి కార్యక్రమాలు ముందుండి నడిపిస్తున్న అనంత కిషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు టౌన్లో మరిన్ని చేయాలి, ప్రజలకు మరింత దగ్గర కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సంస్థ వారి ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపల్ కార్మికులు ఈ వర్షాకాలంలో పనిచేయడానికి ఇబ్బందిగా ఉందని రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు. వర్షంలో ఎప్పుడైనా ఎక్కువగా వర్షం పడి మోరీలు కానీ కాలువలు కానీ జామ్ అయినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ వర్షంలో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గమనించి ఈ వాసవి మాయిలు స్వచ్ఛంద సంస్థ అయిన సంస్థకు సంబంధించిన తోపాజీ అనంత కిషన్ గారు కానివ్వండి, బుచ్చలింగం గారు కానివ్వండి, విద్యాసాగర్ గారు కానివ్వండి, ఒక మంచి కార్యక్రమం అంటే ఒక మంచి ఆలోచనతోని వచ్చి మన ఈ సంగారెడ్డి పట్టణ మున్సిపల్ కార్మికులకు అయితే అందించారో నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. మేము సంగారెడ్డి పట్టణ ప్రజల తరఫున ఈ మున్సిపల్ శాఖ లేబర్ తరఫున మేము వాసవి మాయిలు స్వచ్ఛంద సంస్థకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వర్షాకాలం అంటే ఇప్పుడు నడుస్తున్నంత వర్షాకాలం. మరి ఈ వర్షాకాలంలో మురికి కాలువలు, తర్వాత కరెంటు పూల్ స్తంభాలలో కూడా వర్క్ చేస్తున్నప్పుడు వారికి అన్ని కార్యాలయాలు చేయవలసి వస్తుంది కనుక ఆ సమయంలో వాళ్ళు ఆ ట్రైన్ కోట్ ఇస్తే కనీసం ఆ టైంకి వచ్చి అక్కడ మనకు వర్క్ కంప్లీట్ చేసి ఇస్తారు కనుక వారికి ఈ ఉద్దేశంతో ఇవ్వడానికి మనం ముందుకు వచ్చిన మా తోపాజీ అనంత కిషన్ గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలుగా చేయూత సహాయం ఇస్తున్న మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి కూడా దీని సందర్భంగా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చిన్నదే అయినా కానీ వర్షంలో తడిస్తే మనం ఎలా ఉంటామో తెలియదు. మరి ఆ వర్షంలో మనం పోయి పని చేయాలంటే అందరం అడుగుతాం, వర్షంలో పని కాలేదు, మున్సిపల్ సిబ్బంది రాలేరు, చేయలేరని. కానీ మన సహాయం కూడా మనం వారికి అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ పని మేము తీసుకున్నాము. వీరికి అందరికీ సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, మరి మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నాం. మరి ఇదే విధంగా మేము ఇచ్చిన అన్ని కూడా మరి రేపు వచ్చే వర్షం కానీ ఎప్పుడు కానీ వేసుకొని వాళ్ళు వర్క్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటాను. పొద్దున్న లేవగానే శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, ఏది కావాలన్నా అత్యవసరంగా అవసరం పడేది మన శానిటేషన్ ఇవన్నీ. ఆ డిపార్ట్మెంట్కు వారు వాననక ఎండనక ఎంతో కృషి చేసి ఎంతో మొత్తం పట్టణం నీట్గా ఉండడానికి వారు ఎంతో కృషి చేస్తారు. వారికి మేము ఏదో కొద్దిగా మా రవ్వంతా మా సహాయం ద్వారా అందరికీ రెయిన్ కోట్ సప్లై చేసి మా తోపాజీ అనంత కిషన్ గారి ఆధ్వర్యాన సంగారెడ్డి పట్టణంలో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. సంగారెడ్డి వాసవి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇటువంటిది మాకు అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న మా కూనవీన్ కౌన్సిలర్ గారికి, మిగిలిన కిరణ్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. తరఫున గత 17 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము, సేవా కార్యక్రమాలను. ఈసారి మున్సిపల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బందికి, వాటర్ సప్లై సిబ్బందికి రెయిన్ కోట్స్ ఇవ్వాలని మా అధ్యక్షుడు తోపాజీ అనంత కిషన్ గారు నిర్ణయించినందువలన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సుమారు 120 మంది మున్సిపల్ సిబ్బందికి రెయిన్ కోట్స్ అందచేయడం జరుగుతుంది. దీనికి మా తోపాజీ అనంత కిషన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికి గుర్తు, సంగారెడ్డి పట్టణ ప్రజలకు గుర్తు, జిల్లా ప్రజలకు గుర్తు. వాసవి మాయిల్లు అనేది ఒక బ్రాండ్. ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంగా ఉన్న వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ మరి ఈనాడు ఎన్జిఓ ఆర్గనైజేషన్గా మారి నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు సర్టిఫై చేయబడ్డది. లాస్ట్ 6 నెలల క్రితం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకోవడం జరిగింది. ఈరోజు రోటరీ క్లబ్కు, లయన్స్ క్లబ్కు ధీటుగా మా సంస్థ ఉన్నది అంటే సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్యుల యొక్క విజయం, సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్యుల యొక్క హృదయాలు. మా వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థకు విపరీతమైన కాంట్రిబ్యూషన్. నేను మా సంస్థ ద్వారా ఏ కార్యక్రమాలు చేసుకున్నా మా వైశ్యులందరూ నాకు సహకరించి సపోర్ట్ ఇచ్చి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు మేము మీ పక్షాన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మొన్న వినాయక చవితికి మట్టి గణపతులు 5016 మట్టి వినాయకులు చేయడం జరిగింది. 5000 మట్టి వినాయకులు సంగారెడ్డిలో వివిధ
వివిధ ఆలయంలో 15 గుళ్ళల్లో, అట్లనే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక 400 చిల్లర, అట్లనే నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ అయిన ఉమా మారతి ద్వారా, అట్లనే సదాశివపేట, పటంచెరు, సంగారెడ్డిలో ఇట్లా రకరకాల గుళ్ళల్లో స్టాల్స్ పెట్టి మట్టి వినాయకులు 5016 వినాయకులు చేయడం జరిగింది. పర్యావరణం కాపాడుకుందామనే ఒక మంచి సదుద్దేశంతో ఈ సంస్థ 7 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులు చేసుకుంటూ ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల క్రితము 2 ట్యాంకర్లు 10 చలివేంద్రాలు కూడా ఇదే మున్సిపల్ శాఖకు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 60,000 లీటర్ నీళ్లు దాపినాం సంగారెడ్డి పట్టణ ప్రజలకు. అలాగే 10 చలివేంద్రాలు కూడా పెట్టినాం. ఇటు అన్ని సేవా సంస్థలు చేసుకుంటూ అందరి యొక్క మన్నను అందుకుంటూ ఈ సంస్థ నడిపించుకున్నందుకు మరి నాతో పాటు ఉన్న మా సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ, మరి ఈరోజు మున్సిపల్ ఆఫీసులో ఈ సిబ్బంది ఎవరంటే ఇందులో వాటర్కి సంబంధించిన లైన్మెన్లు, ఎలక్ట్రీషియన్ స్తంభాలు ఎక్కే వారికి మాత్రమే ఈ 120 వేయడం జరిగింది. పూర్తిగా నాణ్యతమైనవి. నేనేదో రెయిన్ కోట్ 100-150 రూపాయలు కాదు, 1000 రూపాయల రెయిన్ కోట్ ఇవ్వడం జరిగింది. మినిమం ఈ రెయిన్ కోట్ 3 నుంచి 4 సంవత్సరాలు పై మీద వేసుకుంటే గట్టిగా ఉంటుంది. బయట రెయిన్ కోట్ అంటే 100-50 రూపాయలు దొరుకుతాయి కాదు, నాణ్యత గల రెయిన్ కోట్ ఇవ్వడం జరిగింది. మనకు పొద్దంతా రాత్రి అంతా ఎమర్జెన్సీగా వాళ్ళు పనిచేస్తారు, ఏ రాత్రి ఏ పగలు కూడా పనిచేస్తారు కమిషన్. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి, మరి మా యొక్క మా నాయకుడు జగ్గారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి అన్ని రకాల సపోర్ట్ ఇస్తున్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం.